ఇక్కడ సెకండ్ ఫ్లోరింగ్ అని చెప్పి మళ్ళా ఒక 44,000 ఎకరాలు కావాలి కాబట్టి ఈ యొక్క మళ్ళీ దాదాపు 30 గ్రామాల దాకా తీసుకోవడానికి ముందుకు వస్తా ఉన్నారు. అందుకోసం ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతా ఉంది. ఈరోజు 33 జరుగుతుంది. అందుకోసం నేను అలా సీఎం గారిని కోరుకునేది స్పష్టమైన హామీ ఇవ్వండి. మీరు సెకండ్ కూలింగ్ తీసుకోవడం లేదని కొంతమంది తీసుకుంటాను, కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి సీఎం గారు చెప్పవచ్చు కదా మేము ఇక్కడ తీసుకోవట్లేదని. ల్యాండ్ కరెంట్ చేయండి, ఎల్పీ నెంబర్ ఇచ్చేసేయండి, యథామాలు రింగ్ రోడ్డు అవుట్ రింగ్ రోడ్డు అవి తీసుకొని భూములు రోడ్లు వేయండి, అభివృద్ధి చేయండి. ఫస్ట్ కూలింగ్ ఫ్లాట్లు ఇవ్వండి. వాళ్ళు ఇచ్చి 13 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసం మేము ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. అది 33వ రోజు. అందుకోసం సెకండ్ పోలింగ్ తీసుకోవాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా తీసుకుంటారు, ముందుకు వస్తారు. కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఒకే మాట మీద ఉండి ఈ ప్రాంత రైతులందరూ కూడా ఎకరానికి ₹1,00,000 నుంచి 12,50 గజాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రైతుల తరఫున, రైతు కూలీ తరఫున నేనైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా కొనసాగిస్తూనే ఉంటానని చెప్పి చెప్తా ఉన్నాం. రాజధాని రైతులకు ఎకరానికి ₹1,00,000 నుంచి 12,50 గజం ఇవ్వాలి. రాజధాని కూలీకి నెలకు ₹10,000 ఇవ్వాలి. రాజధాని రైతులకు ఎకరానికి ₹1,00,000 నుంచి 12,50 గజం ఇవ్వాలి. రాజధాని కూలీకి నెలకు ₹10,000 ఇవ్వాలి. రోజు రాజధాని సెకండ్ కూలింగ్ కోసం గవర్నమెంట్ స్పష్టమైన హామీ రాదా? ఇవాళ 33వ రోజుకి మేల్కొంది మన ఈ రిలే నిరసన దీక్ష. అయితే సీఎం గారు వేరే సింగపూర్ పోయి కొన్ని కంపెనీలు తీసుకొస్తామని చెప్పన్నారు. మరి ఏం జరిగిందో స్పష్టంగా ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకైతే ఏమీ చెప్పలేదు. ఎప్పటికప్పుడు ఈ 11 సంవత్సరాల్లో వీళ్ళు చెప్పిన మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఒక 100 లక్షల కోట్లు పెట్టుబడి, కనీసం పట్టుమన ₹10,000 ఏదో పెట్టుబడి ఇక్కడ తీసుకొచ్చింది లేదు. ఇక్కడ గల్లా జయదేవ్ గారు 2 సార్లు ఎంపీగా గెలిచారు. అయితే ఆయన తెలంగాణకి ఓ 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మహబూబ్నగర్ జిల్లాలో పెడతారు. ఆ రోజు ఇక్కడ గత ప్రభుత్వం ఉండి ఏదో ఎల్లగొట్టిందని ఒక దుష్ప్రచారం చేసి పంపించారు. అక్కడ 10,000 ఉద్యోగాలు వస్తాయి. కానీ మన రాష్ట్ర నాయకులు, మన ప్రాంతంలో ఎంపీగా గెలిచిన నాయకులను కూడా వేరే సార్పై పెట్టుబడి పెట్టుకోండి అని చెప్పి పంపించేస్తే వాళ్ళ స్వార్థాల కోసం, రాజకీయ స్వార్థాల కోసం. ఇంకా ప్రజలకి న్యాయం ఎక్కడ జరిగింది చెప్పండి? ఇది అందరికీ తెలుసు, నాయకులందరికీ తెలుసు. మన దగ్గర ఉన్న నాయకులు తీసుకెళ్లి ఏరే రాష్ట్రాల్లో, ఏరే దేశాల్లో పెట్టుబడులు పెడతా ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టమంటే ఏమైనా పెడతారా? మీకు రాజకీయంగా ఒకరికొకరు కమ్యూనికేషన్ లేకుండా పైకోటి ప్రజల్లో ఓటు చేస్తున్నారు, లోపల ఓటు చేసుకుంటారు. కావాలని ఈ స్వార్థాల కోసం ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గల్లా జయదేవ్ గారు ఆ ₹10,000 కోట్ల పెట్టుబడి ఇక్కడ పెట్టుకుని ఉంటే ఓ 10,000 ఉద్యోగాలు వచ్చి ఉండి 2 సార్లు గుంటూరు పార్లమెంట్ ఎంపీగా గెలిచి ఉన్నారు. అలాంటిది ఏరే దేశాలు ఎక్కడికో పోయి పెట్టుబడి రమ్మంటే ఎట్లా వస్తారు చెప్పండి? మీరే ఏరే దేశాలు, ఏరే రాష్ట్రాలు పోయి పెట్టుబడి పెట్టుకుని ఎట్లా వస్తామని చెప్పి అనరా? అందుకని ప్రజలు ఎలక్షన్ వేరు, ఎలక్షన్ అప్పుడు ఒక 6 నెలలు 4 నెలల ముందు ఎవరికి వాళ్ళు పోటీ చేసుకోండి. మిగతా టైంలో అందరూ కలిసికట్టుగా మన రాష్ట్రాల కోసం పనిచేసుకోవాల్సిన అవసరం. చేసుకున్నట్టయితే పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు వస్తారు. ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది. నాయకులు అందరూ ఒక మాట మీద నుండి పనిచేసుకుంటున్నారు. కాబట్టి మనం ఈ విధంగా వెళ్ళి అక్కడ పెట్టుబడి పెడితే మనకు అన్ని పార్టీలు సపోర్ట్ ఉంటాయి, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అక్కడ ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తారు. కాబట్టి మనం పెట్టుబడి పెట్టాలని అన్ని దేశాలలో కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టండి. వేరే దేశాలలో వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా మనం ఏం చేస్తే సరిపోయిందని ఆలోచన చేయాలి. కానీ మనం రాజకీయంగా ఒకరి మీద ఒకరిని దుర్భాషలు ఆడుకుంటూ మన దగ్గర ఉన్న వాళ్ళు తీసుకెళ్లి ఏరే సైడ్ కంపెనీలు పెట్టుకుంటే ఏరే సైడ్ వాళ్ళకి జాబులు ఇస్తే ఇక్కడికి జాబులు ఎట్లా వస్తాయి, ఇక్కడ కంపెనీలు ఎట్లా వస్తాయి చెప్పండి? ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో. రాజకీయంగా ప్రజలు మోసం చేసే సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నాయకులందరూ కూడా ఒకసారి కూర్చొని కలిసికట్టుగా మాట్లాడుకొని రాజకీయాలు వేరు, డెవలప్మెంట్ వేరు, ప్రజలకు మనం న్యాయం చేయాలి, డెవలప్ చేయాలి రాష్ట్రానికి అని చెప్పి అందరూ కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసుకొని అందరు కలిసి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకప్పుడు గతంలో జగన్ గారి దగ్గరకు రానిలేదు ఇదే రాజధాని అని చెప్పి ఒప్పించడానికి అన్నారు.
మరి ఇలా మీరు అధికారంలో ఉన్నాడు, ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అలాంటి సమయంలో మీరు పిలిచి మాట్లాడలేరా? మాట్లాడినప్పుడు మీ నాయకులు సీఎం పదవి అవసరం మీకు? ఆ దమ్మున్న వాళ్ళకి ఇవ్వండి, ఎలా చేయాలో చూపిస్తారు. అంతేగాని ఏదో చెయ్యలేని పని చేసినంత బాధపడతా ఎక్కడికో పోయి వచ్చి మేము 5 రోజులు పర్యటన చేశాము, ఇక్కడేదో ఒక నాయకుడు వాళ్ళకి లేఖ రాశాడు, మాకు అందుకని పెట్టుబడులు రావట్లేదు అని ఎవరు తీసుకున్న గుంటలో వాళ్ళే పడినట్టు అవుతున్నా ఉన్నది. ఇదంతా కూడా మీరు చేస్తున్న స్వార్థపు రాజకీయాల వల్ల ఇవాళ జనం ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది వాస్తవం కాదు, మీరు మనసాక్షిగా ఒక్కసారి ఆలోచించండి. ఇది వాస్తవం. ఎందుకంటే కల్లా జయదేవ్ గారిని సీఎం గారు దుర్ప్రచారం చేసుకోవడానికి తెలంగాణ పంపిలేదా? 10,000 రూపాయల కంపెనీ 10,000 కోట్ల రూపాయల కంపెనీ పంపించాడు. 10,000 ఉద్యోగాలు వస్తాయి అక్కడ మహబూబ్నగర్ జిల్లా పెట్టిన కంపెనీలో. ఆ రోజున ఇవన్నీ ఆలోచిస్తాను ఉండ. ప్రశ్నించాలంటే ఒక ఆయుధం కావాలి. మనం మామూలుగా ప్రశ్నిస్తే ప్రశ్నించడం కుదరదు, ప్రశ్నగానే మిగిలిపోద్ది. అందుకని చెప్పి ఏఆర్ఎస్ అని ఒక ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి ఈ జేకేఆర్ ప్రశ్నించాలని చెప్పి ఆలోచనతోటి ముందు చూపుతోటి ప్రజలకు న్యాయం జరగడం కోసం ఇలాగే ఎన్ని రోజులైనా సరే ప్రజల కోసం పోరాటం చేస్తానే ఉంటా. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావాలి. సీఎం గారైనా సరే ఎవరైనా సరే వాస్తవం మాట్లాడాలి, ప్రజలకు వాస్తవాన్ని తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటా ఉండా. ఎందుకంటే ఇలాంటి కంపెనీలు ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్తా, దఫల వారీగా ఒక్కొక్కసారి చెప్తా ఉంటా. అన్ని ఒకే రోజు కాదు. మీరు కూడా కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఇది వాస్తవా కాదా అది. ఎందుకంటే కేంద్రంలో మోడీ గారు మాకు పోయినసారి వ్యతిరేకం అన్నారు. మరి ఈ అమరావతి ఫ్యాక్టరీల కంపెనీలు మొత్తానికి మరి ఆయన గ్రాంట్ ఎలా ఇచ్చాడు చెప్పండి మోడీ గారు? మరి వ్యతిరేకమేగా, మీరు కలిసి లేరు కదా అప్పుడు గత ప్రభుత్వంలో. ఎలా ఇచ్చారు చెప్పండి? ఈ దేశంలో మొత్తం రైళ్లు కానీ అన్నిటి కూడా అమరావతి బ్యాటరీలు ఇవ్వట్లేదా? మరి వాళ్ళ స్వార్థం, వాళ్ళ వ్యాపారాలకు అయితే మాత్రం అందరూ బాగానే ఉంటారు. అదే ఈ ప్రజలు బాగుపడాలి, ఈ ప్రజల కోసం మాట్లాడమంటే ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళు లేరు. ఇంత స్వార్థం రాజకీయాలు అవసరమా? ఇదే కంటిన్యూ అయిపోతే మన రాష్ట్రం ఏమైపోవాలి? అసలు మన రాష్ట్ర ప్రజలకి ఏమైపోవాలి? న్యాయం ఎలా జరిగింది? నేను ఈ ప్రెస్ మీట్ ద్వారాగా నాయకులకి చారేసి వాస్తవాలు మీరు కూడా అడిగి ఎలిలో తీసుకురావాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. ప్రెస్ మీట్ మీడియా మిత్రులందరూ కూడా ఇవన్నీ ఒక మెమోరాండం తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు కదా సార్, పార్టీ తరపున. సమయం సందర్భం రావాలి. సమయం వచ్చినప్పుడే, టైం వచ్చినప్పుడు పొద్దుంది, కానీ మన తొందర పెడితే పొద్దుంది కదా. టైం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తాం.